It's a joy to be with you again today and to share with you in the Word of God. మీ అందరితో ఈ ఉదయకాలం కలిసి ఉండి మీతో వాక్యం పంచుకోవడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. And may you know the Lord's presence and blessing with you and your families this year. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క సన్నిధి మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉంటుందని ఆశిస్తున్నాను. For our scripture reading, we're turning to Psalm 2, and we will read the whole of the psalm together. అయితే మనం వాక్య భాగం చదవడానికి మనం కీర్తనలు 2వ అధ్యాయాన్ని మొత్తం చదువుదాం. Do you want to read it? Are you happy to read? Thank you. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారివేయుదుము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుని విరోధముగా నిలువబడుచున్నారు. ఎలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు శాశ్వతముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని కలుగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. Amen. So often in life our eyes can be fixed upon the kingdoms here on earth. అయితే జీవితంలో మన కళ్ళు ఈ లోక రాజ్యాలపైన ఉండొచ్చు. And we can forget that there is a bigger, better and more important kingdom. అయితే వీటన్నిటికంటే గొప్పదియు మరియు మరి ప్రాముఖ్యమైన ఒక రాజ్యం ఉందని మనం మర్చిపోతూ ఉంటాము. And in Psalm 2 we have the prophet speaking of Christ's kingdom. అయితే కీర్తనలు 2వ అధ్యాయంలో ప్రవక్తలు మాట్లాడుతున్నారు క్రీస్తు యొక్క రాజ్యం గురించి. We have to remember that all scripture points us to Christ. మనం గుర్తుంచుకోవాలి, లేఖన భాగం అంతయును క్రీస్తు వైపు చూపిస్తుంది. Therefore every psalm is about Christ. అయితే అందుకని ప్రతి కీర్తన క్రీస్తు గురించే. And the book of Psalms are the hymn book of the Bible. అయితే కీర్తనల గ్రంథము బైబిల్ యొక్క పాటల పుస్తకము. This is what the people of God have sang for thousands of years. అయితే వేల సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలు దీన్నే పాడారు. And in this psalm they sing of the kingdom of Christ. ఈ కీర్తనలో క్రీస్తు యొక్క రాజ్యం గురించి పాడుతున్నారు. For our worship message this morning, I want our focus to be on Christ's kingdom. అయితే ఆరాధన వర్తమానంలో మన దృష్టి అంతా క్రీస్తు యొక్క రాజ్యం పైన ఉంచాలని నేను కోరుచున్నాను. There are 3 people speaking in this psalm. అయితే ఈ కీర్తనలో 3 మాట్లాడుతున్నారు. The first one is the author of the psalm, King David. అయితే మొదటి వ్యక్తి, ఈ కీర్తన రాసిన వ్యక్తి రాజైన దావీదు. We know this from Acts chapter 4 verse 25. మనం దీన్ని అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడొచ్చు. But even though David is the author, it's not about David. అయితే దావీదు దీన్ని రాసినా కానీ ఇది దావీదు గురించి కాదు. If we say the psalm is only about David, we do it a terrible injustice. అయితే మనం చాలా అన్యాయం చేస్తున్నట్టు ఈ కీర్తన దావీదు గురించి మాత్రమే అని మనం అంటే. For the primary reference of this psalm is to a greater king than David. అయితే ఈ కీర్తన యొక్క దృష్టి మొత్తం దావీదు కంటే గొప్ప రాజు గురించి ఉంది. So David is the first speaker in this psalm. అయితే ఈ కీర్తనలో మొదటి వ్యక్తి దావీదు.
His voice is seen in verses 1 to 5 and verses 10 to 12. ఆయన గంటమే పాడుతుంది మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు. మరియు The second speaker is God the Father. రెండవ వ్యక్తి ఇక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు. He speaks in verse 6. 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. And then the third speaker is Christ, the Son of God. అయితే మూడవ వ్యక్తి ఇక్కడ క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు. And he speaks in verses 7 to 9. ఆయన 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మాట్లాడుతున్నారు. So what does this psalm teach us? అయితే ఈ కీర్తన మనకి ఏం నేర్పిస్తుంది? It teaches us about the greatest kingdom that there ever is. అన్నిటికంటే గొప్పదైన రాజ్యం గురించి ఈ కీర్తన మనకు బోధిస్తుంది. The kingdom of Christ. క్రీస్తు యొక్క రాజ్యము. The Bible says there's only two kingdoms in this world. బైబిల్ చెప్తుంది ఈ లోకంలో రెండే రాజ్యాలు ఉన్నాయని. There's the devil's kingdom. అయితే దయ్యం యొక్క రాజ్యము, and then there's Christ's kingdom. క్రీస్తు యొక్క రాజ్యము. And if we have been converted and born again, then we are part of Christ's kingdom. అయితే మనం రక్షింపబడినట్లయితే మనము క్రీస్తు రాజ్యంలో భాగము. We are part of the greatest kingdom in the history of this world. మనం ఈ చరిత్ర మొత్తంలో అన్నిటికంటే గొప్పదైన రాజ్యంలో మనం కూడా భాగము. Three things I want to leave with you about the kingdom of Christ. అయితే క్రీస్తు యొక్క రాజ్యం గురించి నేను 3 విషయాలు మీతో వదలాలనుకుంటున్నాను. Number 1, the war against the kingdom. మొదటిది రాజ్యంకి విరుద్ధంగా పోరాడబడే యుద్ధము. In verse 2, we're told of the people who war against the kingdom. మనం 2వ వచనంలో రాజ్యానికి విరుద్ధంగా పోరాడే వ్యక్తుల గురించి మనం చూస్తాము. It says the kings of the earth set themselves and the rulers take counsel together against the Lord and against his anointed. ఇక్కడ చెప్తుంది భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తుడిని విరోధముగా నిలవబడుచున్నారు అని చెప్తుంది 3వ వచనంలో. That is, they don't just oppose God, but they oppose Christ, his son. అయితే వాళ్ళు దేవుణ్ణి మాత్రమే, తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే వ్యతిరేకించరు, వాళ్ళు దేవుని కుమారుడైన క్రీస్తుకు కూడా విరోధంగా నుంచుంటారు. And as we look through history, we can name dozens of kingdoms that have stood against God. అయితే మనం చరిత్రను చూసుకుంటే అనేక రాజ్యాలు ఉన్నాయి దేవునికి విరుద్ధంగా నుంచున్నవి. The Egyptians, the Babylonians, the Assyrians. అయితే ఐగుప్తు రాజ్యము, బాబిలోనియా రాజ్యము మరియు అసైరియల్ రాజ్యము. The Greeks, the Romans and the Turks. అయితే గ్రీకు వంశస్థులు, రోమా వంశస్థులు మరియు టర్క్ వంశస్థులు కూడా విరుద్ధంగా నుంచున్నారు. And these are only a few examples. అయితే వీళ్ళు కొందరు మాత్రమే. Today men still war against Christ's kingdom. ఈ రోజు కూడా అనేక మంది యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి విరుద్ధంగా పోరాడుతున్నారు. They might do it collectively like the Chinese government. అయితే చైనా గవర్నమెంట్ వలె కలిసికట్టుగా చేయొచ్చు. Who have effectively banned the Bible in many ways. అనేక విధాలుగా బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు బ్యాన్ చేశారు. The Chinese government now have a Bible that is translated where your allegiance is not to King Jesus but to the Chinese government. అయితే చైనా గవర్నమెంట్ ఒక బైబిల్ని తర్జుమా చేసింది. దాంట్లో మనం క్రీస్తుకి లోబడి ఉండకుండా చైనీస్ గవర్నమెంట్కి లోబడి ఉండేటట్టుగా తర్జుమా చేసింది. And no doubt President Modi will soon think this is a great idea and try his own translation of the Bible where the allegiance is to him and his government. అయితే మరికొద్ది రోజుల్లో మోదీకి కూడా ఇలాగే ఆలోచన రావచ్చేమో, బైబిల్ గ్రంథాన్ని ఆయన గవర్నమెంట్కి అనుకూలంగా మార్చుకోవడానికి. But individuals also war against Christ's kingdom. అయితే దేవుని యేసుక్రీస్తు రాజ్యానికి విరుద్ధంగా అనేక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. They refuse to join it. వాళ్ళు దాన్ని కలవడానికి ఒప్పుకోవటం లేదు. They criticize it. They attack it. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని విమర్శిస్తారు, కలవనని విరోధిస్తారు. They persecute members of that kingdom. అయితే యేసుక్రీస్తు యొక్క రాజ్యం యొక్క సంఘస్థుల్ని వాళ్ళు ఎంతో హింసలు పెడతారు. They want to see the kingdom of Christ destroyed. అయితే వాళ్ళు క్రీస్తు యొక్క రాజ్యం డిస్ట్రాయ్ అయిపోవాలని వాళ్ళ ఆలోచన.
Verse 3 tells us of their plan. మూడో వచనము వారి ప్లాన్ గురించి చెప్తుంది. They say, "Let us break their bands asunder and cast away their cords from us." తెలుగు బైబిల్లో రెండో వచనంలో మనం వారి కట్లు తెంపెదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు. Very simply, the bands and cords are the law of God and the teaching of the church. అయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడే కట్లు అనేవి దేవుని యొక్క నియమము మరియు దేవుని రాజ్యము. The enemies of Christ do not want the teaching of the Bible. అయితే క్రీస్తు విరోధులకు బైబిల్ గ్రంథం యొక్క టీచింగ్స్ వద్దు. They don't just reject them, they want them abolished. అయితే వీళ్ళు బైబిల్ గ్రంథానికి విరుద్ధంగా మాత్రమే కాదు, దీన్ని పూర్తిగా బ్యాన్ చేసేయాలని వాళ్ళు కోరుతూ ఉంటారు. And they raise up opposition to the teaching of the church. అయితే సంఘానికి విరుద్ధంగా బోధకు విరుద్ధంగా అనేకులను వీళ్ళు నిలబెడతారు. And we see this in our own society. అయితే ఇప్పుడు మన సొసైటీలోనే మనం ఇదంతా చూడగలము. Where they have turned against biblical marriage. అయితే బైబిల్ బోధిస్తున్న వివాహానికి విరుద్ధంగా అనేకులు మారారు. Where they have turned against church teaching on issues like divorce. సంఘ బోధకు విరుద్ధంగా అనేక మంది నుంచున్నారు డివోర్స్ వంటి విషయాలలో. Where we see abortions being practiced commonly. అయితే అబార్షన్ చాలా కామన్గా ఉండడం మనం చూస్తాము. They're not just fighting against political ideas, they're fighting against Christ and his kingdom. వాళ్ళేవో పొలిటికల్ ఐడియాస్కి విరుద్ధంగా వాళ్ళు నుంచోవట్లేదు, వాళ్ళు క్రీస్తు మరియు ఆయన రాజ్యానికి విరుద్ధంగా నుంచుంటున్నారు. But what is their purpose? అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటి? Verse 1 asks the question, why do the heathen rage and the people imagine a vain thing? మొదటి వచనం ఇలా అడుగుతుంది, అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. That word rage means they are incensed, they are mad in the head. ఈ పదం ఏదైతే ఉందో అల్లరి రేపుచున్నారు అనే అర్థం అంటే వాళ్ళ హృదయాలలో వాళ్ళు ఎంతో అలజడితో ఉన్నారని అర్థము. They're full of anger and bitterness and aggression. వాళ్ళు ఎంతో కోపంతోనూ వాళ్ళు ఎంతో చేదు బిటర్నెస్తోనూ ఉన్నారు. They can't just ignore Christ's kingdom, they want to destroy it. అయితే వాళ్ళు క్రీస్తు యొక్క రాజ్యాన్ని వదిలేయకుండా వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. Because Christ's kingdom is an offense to them. ఎందుకంటే వాళ్ళకి క్రీస్తు రాజ్యము వాళ్ళకొక అఫెన్స్ లాగా ఉంది. Their conscience is disturbed. ఎందుకంటే వాళ్ళ మనసాక్షి కదల్చబడుతుంది. They want to be sovereign in their own life. వాళ్ళ జీవితాల్లో వాళ్ళే ప్రభువులుగా ఉండాలనుకుంటున్నారు. They want God removed and his word removed. వాళ్ళకి దేవుడు మరియు ఆయన వాక్యము తీసివేయబడాలని ఉంది. So whenever people hate you for being a Christian, it's not you they hate, it's the God whom you serve. ఎప్పుడైనా ప్రజలు మీరు క్రైస్తవులుగా ఉండడాన్ని ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళు మిమ్మల్ని ద్వేషించట్లేదు, వాళ్ళు దేవుడిని ద్వేషిస్తున్నారు. And that is why they want to remove any reminder to them of who God is. అందుకే దేవుడు ఎవరు అనే ఒక జ్ఞాపకార్థాలు ఏమున్నా కూడా వాటిని తీసేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. So we've thought first of all of the war against the kingdom. అయితే మొదటిగా మనము దేవుని రాజ్యానికి విరుద్ధంగా పోరాడబడే యుద్ధం గురించి మాట్లాడుతున్నాము. Secondly, let's think of the authority of the kingdom. అయితే రెండవదిగా మనం దేవుని రాజ్యానికి ఉన్న అథారిటీ గురించి మనం మాట్లాడదాము. In verse 4, నాలుగో వచనంలో it reads, "He that sitteth in the heavens shall laugh, the Lord shall have them in derision." నాలుగో వచనంలో ఉంది, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. God isn't afraid of those who war against his kingdom. ఆయన రాజ్యానికి విరుద్ధంగా ఉన్న వారిని చూసి దేవుడు ఏం భయపడట్లేదు. He laughs at them. వాళ్ళని చూసి నవ్వుచున్నాడు. These puny little creatures think they are going to overthrow the kingdom of Christ. ఈ చిన్న జీవరాశులు అనుకుంటున్నారు దేవుని రాజ్యాన్ని వాళ్ళు పూర్తిగా తీసేస్తారని చెప్పి.
If a crowd of people gathered outside this church and threatened us, we would be afraid. ఒక జనాంగం ఈ చర్చికి బయటకు నుంచొని మనల్ని కనుక వాళ్ళు మాటలంటే మనం కొంచెం భయపడొచ్చు. But if an army of ants came and gathered at the door, we would laugh at them. కానీ ఒక చీమల రాజ్యం వచ్చి డోర్ బయట నుంచొని అరిస్తే మనం నవ్వుతాం వాటిని చూసి. All the conspiracies of men are foolishness in the eyes of God. ఎందుకంటే దేవుని దృష్టిలో మనిషి ఆలోచనలు అన్నీ వ్యర్థమే. He laughs at them. వాటిని చూసి నవ్వుతున్నాడు. But God doesn't ignore their behavior. కానీ దేవుడు వాళ్ళ నడకను ఇగ్నోర్ చేయట్లేదు. He will bring their attempts to nothing. ఎందుకు వాళ్ళు ఏవైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ వ్యర్థంగా దేవుడు చేస్తాడు. He will never let them defeat the kingdom of Christ. వాళ్ళని దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని నిర్మూలించడానికి నెగ్గనివ్వరు. And ultimately they will face the wrath of God's displeasure. దేవుని యొక్క రాత్ని వాళ్ళు ఎదుర్కొంటారు. But notice in verse 2 who the Lord has appointed. అయితే రెండో వచనంలో ఎవరిని దేవుడు నియమించాడో మనం చూడొచ్చు. It says his anointed. అయితే ఆయన ఏర్పరచబడిన వాళ్ళు. So Christ is distinguished here as the anointed of God. Maybe you don't have the word anointed? I don't think. No, okay. The word should be anointed. The word anointed. Christ is anointed by the Father. క్రీస్తు తండ్రి చేత అభిషిక్తుడైన వాడు. And he is anointed to be king. అయితే ఆయన రాజుగా ఉండడానికి అభిషిక్తుడైన వాడు. In verse 6, this is the Father speaking. He says, "Yet have I set my king upon my holy hill of Zion." ఆరో వచనంలో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని ఉంది. So the Father is saying he has anointed his Son to be the king of the kingdom. అయితే తండ్రి ఇక్కడ చెప్తున్నాడు ఆయన కుమారుని రాజ్యం యొక్క రాజుగా ఆయన అభిషేకం చేశారని. There's no higher privilege than Christ can have to be king of his own kingdom. అంతకన్నా గొప్ప ధన్యత ఇంకొకటి లేదు క్రీస్తు ఆయన రాజ్యానికి రాజుగా ఉండడం. And this is a kingdom without boundaries. అయితే ఈ రాజ్యానికి బౌండరీస్ లేవు. This is a kingdom that extends from generation to generation. అయితే ఈ రాజ్యము తరం వెంబడి తరానికి అది వస్తూ ఉంది. Men and women from every nation in the world will join this kingdom. అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి దేశం నుంచి మనుషులు వెంబడిస్తారు ఆ రాజ్యాన్ని. Rich and poor will be in this kingdom. అయితే గొప్పవాళ్ళు మరియు దీనులు కూడా ఈ రాజ్యంలో ఉంటారు. The educated and the uneducated will be in the kingdom. చదువుకున్నవారు చదువులేని వారు కూడా ఈ రాజ్యంలో ఉంటారు. Many different souls from many different backgrounds and languages will all be in the kingdom. అనేక నేపథ్యాల నుంచి అనేక జనాంగాలు ఈ రాజ్యంలో ఉంటారు. And Christ's kingdom is one with power. అయితే క్రీస్తు యొక్క రాజ్యము ఎంతో పవర్తో కూడినది. It is not a dead kingdom. అది చచ్చిపోయిన రాజ్యం కాదు. It is a living kingdom. అది బతికున్న రాజ్యము. A kingdom that will continue to grow and expand. ఈ రాజ్యము ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండే రాజ్యము. We see this in verse 8. మనం 8వ వచనంలో దీన్ని చూడొచ్చు. Where Christ says, "I shall give thee," or he's quoting the Father, "ask of me, and I shall give thee the heathen for thine inheritance." అయితే ఇక్కడ క్రీస్తు తండ్రిని కోట్ చేస్తున్నారు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని రాసింది. So the heathen, those unbelievers, will be the inheritance of Christ. అయితే ఈ అన్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నమ్మని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు క్రీస్తు యొక్క స్వాస్థ్యంగా ఉంటారు. Those Gentile haters of God will be brought into the kingdom. అయితే ఎవరైతే అన్యులు ఉన్నారో, దేవుని నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజ్యంలోకి తేబడతారు. As we look back over the last couple of thousand years, have we not seen this happen? అయితే మనం కొన్ని వేల సంవత్సరాలుగా మనం దాన్ని చూస్తూ ఉంటే మనం అది అవ్వడం మనం చూడలేదా?
Christ's kingdom extending among the different heathen nations of the world and souls coming into the kingdom of Christ. అనేక అన్య రాజ్యాల్లో క్రీస్తు యొక్క సువార్త ప్రకటింపబడుట, వాళ్ళందరూ దేవుని రాజ్యంలోకి రావడం మనం చూడలేదా? Verse 8 goes on to speak of the uttermost parts of the earth for thy possession. మనం 8వ వచనంలో నన్ను అనేక భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని ఉంది. Now Christ already owns all of creation. He created it. క్రీస్తు ఈ సృష్టికి అంతటిపై అధికారం గలవాడు. ఆయనే సృష్టించాడు ఈ సృష్టిని. But what we're reading here is that Christ's kingdom, his spiritual kingdom, will extend to all these nations. అయితే మనం ఇక్కడ చదువుతుంది ఏంటంటే ఆయన ఆత్మీయ రాజ్యము భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఆయనకి ఇవ్వబడుతుందని. That churches will be planted in these nations. అనేక సంఘాలు ఈ దేశాల్లో నాటబడతాయని. And that ought to fill our hearts with joy to think of the kingdom of Christ growing and extending. ప్రభు యొక్క రాజ్యం అలా భూదిగంతముల వరకు విస్తరించుట చూసి మనం ఎంతో ఆనందించాలి. That we are seeing the promises of God fulfilled as Psalm 2 describes. ఎందుకంటే మనం దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరడం మనం చూస్తున్నాం కాబట్టి కీర్తనలు 2వ అధ్యాయం చూపించినట్టు. There's many people think that Christ's kingdom is for a future age. అనేకులు అనుకుంటారు దేవుని యొక్క రాజ్యము ఎప్పుడో భవిష్యత్తులో రాబోతుందని. They say he's not king now. వాళ్ళు అంటారు ఇప్పుడు ఆయన రాజు కాదని. But dear friends, he has always been king. కానీ మిత్రులారా, ఆయన ఎప్పటి నుంచో రాజే. He has always been building his kingdom. ఆయన ఎప్పటి నుంచో ఆయన రాజ్యాన్ని కడుతూ ఉన్నారు. And he will continue to build his kingdom until the last soul is gathered in. ఆఖరి ఆత్మ చేర్చబడేంత వరకు ఆయన రాజ్యాన్ని కడుతూనే ఉంటాడు. So let's think thirdly here today of the call to the kingdom. అయితే మూడవదిగా ఆ రాజ్యానికి ఉన్న పిలుపుని మనం చూద్దాము. In verse 12, the psalmist David gives us this instruction: kiss the Son. 12వ వచనంలో కీర్తనకారుడైన దావీదు ఈ వచనాన్ని రాస్తాడు. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని రాశాడు. What is a kiss? ముద్దు అంటే ఏంటి ఇక్కడ? It is a sign of embracing. అది కౌగిలించుకొనడానికి ఒక గుర్తు. It's a sign of affection and love. ఇది ప్రేమకును మరియు అన్యోన్యతకు గుర్తు. You don't kiss your enemies. మీరు మీ శత్రువుల్ని మీరు ముద్దు పెట్టుకోరు. You kiss those that you have affection for. ఎవరి మీద అయితే మీకు ప్రేమ ఆప్యాయత ఉంటుందో వాళ్ళని మాత్రమే మీరు ముద్దు పెట్టుకుంటారు. And David is saying, have affection for Christ. ఇక్కడ దావీదు అంటున్నాడు క్రీస్తు పట్ల ఆప్యాయతను కలిగి ఉండమని చెప్పి. He's telling us to love Christ. క్రీస్తుని ప్రేమించమని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. He's telling us to come into his kingdom. ఆయన రాజ్యంలోకి రమ్మని ఆయన చెప్తున్నాడు. Don't be one who wars against the kingdom of Christ. Join the kingdom of Christ. అయితే క్రీస్తు విరోధిగా ఉండొద్దు, క్రీస్తు రాజ్యంలోకి రమ్మని చెప్పి ఆయన చెప్తున్నాడు. Who is David writing this to? అయితే దావీదు దీన్ని ఎవరికి రాస్తున్నాడు? He's not writing it to those who are in the kingdom. అయితే రాజ్యంలో ఉన్నవారికి రాయట్లేదు దావీదు దీన్ని. He's writing it to those who are not in the kingdom. అయితే ఎవరైతే రాజ్యంలో లేరో వారికి రాస్తున్నాడు దావీదు దీన్ని. To those heathen lands. ఈ అన్యులైన ఈ మనుషులకు రాస్తున్నాడు. He's giving the whole world the instruction to kiss Christ. ఈ భూలోకానికి అంతా ఈ ఆజ్ఞనిస్తున్నాడు క్రీస్తును ముద్దు పెట్టుకోమని. To embrace him as our king. ఆయన్ని మన రాజుగా అంగీకరించమని. He also gives a warning in verse 12. ఆయన ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నారు 12వ అధ్యాయంలో. Lest he be angry and ye perish from the way when his wrath is kindled but a little. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని రాసింది. David is saying, if you reject the kingdom of Christ, Christ will be angry. అయితే దావీదు ఇక్కడ అంటున్నాడు, నువ్వు క్రీస్తు రాజ్యాన్ని నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు విరోధిస్తే ఆయన కోపగిస్తాడు అని. If you reject the kingdom,
he warns you, you will perish. ఒకవేళ ఆయన రాజ్యాన్ని మీరు అంగీకరించకపోని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు అని రాయబడింది. It is the desire of David, the desire of the Father, the desire of the Son that you would come into the kingdom of Christ. అయితే ఇది దావీదు మరియు తండ్రి మరియు క్రీస్తు యొక్క ఆశ, మీరు రాజ్యంలోకి రావాలని. Don't waste your life rejecting the kingdom. Don't fight against the kingdom. Join the kingdom. అయితే మీరు క్రీస్తు రాజ్యానికి విరుద్ధంగా పోరాడి మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు, క్రీస్తు రాజ్యంలోకి రండి. How do we join the kingdom of Christ? అయితే ఎలా మనం క్రీస్తు యొక్క రాజ్యంలోకి మనం అడుగు పెట్టగలుగుతాము? The instruction is very simple. అయితే దానికి మార్గం చాలా సులువు. Believe on the Lord Jesus Christ and thou shalt be saved. యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచిన యెడల మీరు రక్షింపబడుదురు అని ఉంది. Repent from sin and believe the gospel. అయితే పాపం నుండి పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి. Seek ye the Lord while he may be found. ఆయన దొరుకునప్పుడే ఆయన మీరు వెతకండి అని ఉంది. Many say, I'll join the kingdom in the next life. అనేకులు అంటారు, నేను వచ్చే జీవితంలో నేను రాజ్యంలో కలుస్తాను అని చెప్పి. But it's too late then. కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. Your time to join the kingdom of Christ is in this life. దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి సమయం ఈ జీవితంలోనే ఉంది. And if you don't join the kingdom of Christ, you remain in the kingdom of Satan. మీరు దేవుని యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో మీరు అడుగు పెట్టకపోతే మీరు పాపపు రాజ్యంలోనే ఉంటారు. You might not think that you're living in the kingdom of Satan. మీరు అనుకోకపోవచ్చు మీరు పాపపు రాజ్యంలో ఉన్నారని చెప్పి. But if you live in defiance of God and rejecting his invitation to the kingdom, then you're automatically in Satan's kingdom. మీరు దేవునికి విరుద్ధంగా ఒకవేళ ఉన్నట్టయితే, మీరు ఆయన ఆహ్వానాన్ని మీరు నిరాకరిస్తున్నట్టయితే మీరు పాపపు రాజ్యంలోనే ఉంటారు. But notice also in verse 12 the comfort of the call. అయితే 12వ వచనంలో మీరు చూడొచ్చు ఆయన ఆహ్వానంలో ఉన్న ఆప్యాయతను మరియు ఆ కంఫర్ట్ని. It says, blessed are all they that put their trust in him. ఇక్కడ రాయబడి ఉంది, ఆయనను ఆశ్రయించు వారు అందరూ ధన్యులు అని. That word blessed can also be understood as happy. ఆ ధన్యులు అనే దానికి అర్థము ఆనందం కలిగిన వారు అని కూడా మనం అనుకోవచ్చు. The people who are in Christ's kingdom are a happy people. దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో ఉన్న మనుషులు ఆనందమైన మనుషులు. They're happy to be in his kingdom. ఆయన రాజ్యంలో ఉండడానికి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. They're happy to know the king. వాళ్ళు రాజుని ఎరిగి ఉండడంలో ఆనందంగా ఉంటారు. They're happy to have their sins forgiven. వాళ్ళ పాపాలు బడి ఉన్నందున వాళ్ళు ఆనందంగా ఉంటారు. They're happy to know that their eternal destiny is secure. వాళ్ళ నిత్య జీవము వాళ్ళ నిత్యానికి రక్షింపబడి ఉన్నారని చెప్పి వాళ్ళు ఆనందంగా ఉంటారు. And they have a new attitude. వాళ్ళకి కొత్త వైఖరి ఉంటుంది. Verse 12 speaks of those who put their trust in him. 12వ వచనము ఆయన యందు నమ్మకం ఉంచిన వారి గురించి మాట్లాడబడుతుంది. They no longer fight against the king, they trust the king. వాళ్ళు రాజుకు విరోధంగా పోరాడరు, వారు రాజు యందు నమ్మకం ఉంచుతారు. And they are surrendered to him. వారు ఆయనకు అర్పించుకుంటారు. Dear friends, Christ wants us in his kingdom to trust him and submit to him. ప్రియమైన మిత్రులారా, క్రీస్తు మనల్ని ఆయన రాజ్యంలో ఆయనకి కింద ఉండాలని కోరుకుంటున్నాడు. This is a psalm which encourages us to submit to Christ. ఈ కీర్తన మనల్ని క్రీస్తుకి మనం అర్పించుకోవాలని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తుంది. To seek first his kingdom. ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుటానికి ప్రోత్సహిస్తుంది మనల్ని. So if we have lived in rebellion of him today, he calls us to turn to him. ఆయనకు విరుద్ధంగా మనం ఒకవేళ ఈ రోజు బ్రతికి ఉన్నట్టయితే ఆయన వైపు తిరగమని మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. It also encourages the believer. ఇది విశ్వాసిని కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది. We might be discouraged and downcast as we look around us here today. మనం చుట్టూ చూసి మనం ఎంతో నిరాశతో ఉండుండొచ్చు.
We might feel that we are a very small proportion of this city. మనం ఈ ఈ ఈ పట్టణంలో చాలా చిన్న భాగమని మనం అనుకోవచ్చు. We might feel like Christianity is diminishing in our nation. మన దేశంలో క్రైస్తవత్వం తగ్గుతుంది అని మనం అనుకోవచ్చు. We might feel like the word of God is being persecuted. అయితే దేవుని వాక్యాన్ని అనేకులు పర్సిక్యూట్ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. And we might be tempted to think that the kingdom of Christ is shrinking. మనం దేవుని రాజ్యం తగ్గిపోతుందేమో అని ఆలోచించడం యొక్క టెంప్టేషన్లో మనం పడవచ్చు. But that couldn't be further from the truth. కానీ అది నిజానికి చాలా దూరంగా ఉంది. The kingdom of Christ is expanding. దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము ఎప్పటికీ విస్తరిస్తూ ఉంది. Our king is in control. ఆయన మన రాజు కంట్రోల్లో ఉన్నాడు. We might be in the day of small things today, but there are greater days to come. ఈ రోజు మనకు చిన్నగా కనిపించినా కూడా ఇంకా మంచి రోజులు, పెద్ద రోజులు రాబోతూ ఉన్నాయి. As we look back in history, we can see days of small things, but they were soon followed by better days. మనం చరిత్రను చూసుకున్నట్టయితే మనకు అనేక సార్లు కనిపిస్తుంది, ఎప్పుడైతే దేవుని రాజ్యం చిన్నగా అవ్వడం మనం చూస్తామో అది వెంటనే మళ్ళీ పెద్దగా అవుతుంది అని, గొప్పగా అవుతుందని. But our happiness and joy is not found in looking on things here on earth. మన ఆనందము ఈ లోక విషయాలను చూసి ఉండదు. The Lord Jesus said, "Rejoice rather, because your names are written in heaven." ప్రభువైన క్రీస్తు అంటారు, మీ పేర్లు ఆయన రాజ్యంలో రాసున్నాయి కాబట్టి మీరు ఆనందించండి అని. As we close our eyes tonight, we can do so with a smile on our face. అయితే ఈరోజు మన కళ్ళు మూసుకున్నప్పుడు మనం ఒక చిరునవ్వుతో మన కళ్ళు మూసుకోవచ్చు. ఈరోజు to know that we're part of Christ's kingdom. మనం దేవుని రాజ్యంలో భాగమని తెలుసుకొని మనం కళ్ళు మూసుకోవచ్చు. If the Lord wills and we open our eyes tomorrow, we can again rejoice because we're in Christ's kingdom. దేవుని చిత్తమై మనం రేపు మళ్ళీ కళ్ళు తెరిస్తే మనం ఎంతో ఆనందంతో మనం ఉండొచ్చు, ఎందుకంటే మనం ఆయన రాజ్యంలో ఉన్నామని. If something happens through the day to discourage us, we can remind ourselves that we're in Christ's kingdom. మనం నిరాశ చెందే విధంగా మనకు రోజులో ఏదన్నా అయితే మనల్ని మనం గుర్తు చేసుకోవచ్చు, మనం దేవుని రాజ్యంలో ఉన్నాము అని. And that ought to fill our hearts with joy. అది మన హృదయాల్ని ఆనందంతో నింపుతుందని నేను కోరుచున్నాను. May the Lord bless his word today. Amen. ఈ వాక్య భాగాన్ని దేవుని దీవించును గాక. ఆమేన్.